ఇవాళ కూడా నువ్వు ఫెయిర్ పాలిటిక్స్ వాడలేదు. ఓ పక్కన కాంగ్రెస్ తో ముసుగులో వ్యవహారం చేస్తావు, బహిరంగానేమో బీజేపీతో చేస్తావు, అక్కడేమో రేవంత్ రెడ్డితో ఉంటావు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు సరైన సమాధానం చెప్తారు ప్రజలు. కాకపోతే 3 సంవత్సరాలు టైం ఉంది. ఏదో మన కూటమి వ్యవహారం, లేదా ఏదో పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టు మరి ఈ ఈవీఎం మిషన్ లో ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో అధికారం వచ్చింది మీకు. శాశ్వతం కాదు ఇది, ఇదే చివరి అధికారం. దీన్ని భూస్థాపితం చేయడానికి మీ అబ్బాయి రెడీగా ఉన్నాడు. సీనియర్స్ కూడా అనుకున్నారు. ఇప్పుడేం బయటపడదు, కానీ 3 సంవత్సరాల తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటండి అని భ్రమిస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ మా పార్టీని పాతాళంలో తొక్కబెట్టగలిగినటువంటి సమర్థత గాని ఆ ధైర్యం గాని నారా చంద్రబాబు నాయుడికి లేదు. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి